మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఒకప్పుడు ఫారిన్ కేస్ చాలా ఉందండి, కాదని నేను అన్నాను. న్యూమరాలజీలో ఫారిన్ గురించి మాట్లాడాలంటే ఒక్కటే నెంబర్ మాట్లాడుతుంది, అది 4. ఒక వ్యక్తి జీవితంలో కనుక 4 అనేది పాజిటివ్గా ఉన్న, మిగిలిన నెంబర్లన్నిటికంటే కూడా బలంగా ఉన్న ఈ వ్యక్తి తను పుట్టినటువంటి ప్లేస్ని, తను పుట్టిన దేశాన్ని వదిలేసి వేరే దేశంలో స్థిరపడతాడు అనేది న్యూమరాలజీ చెప్తుంది. ఈ రోజున కట్టుకుని మీరు ఇల్లీగల్గా ఇక్కడికి వచ్చి ఉంటున్నారు అని చెప్పి వెనక్కి పంపే ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో దీనికి కారణం మనమే కదండి. క్రేజ్ అన్నమాట. క్రేజ్ ఎప్పుడు ఎక్కువ అవుతుందో రద్దీ ఎక్కువ అవుతుంది. రద్దీ ఎక్కడ ఎక్కువ అవుతుందో పక్కదారులు వెతుకుతాడు మనిషి. ఎప్పుడైతే పక్కదారులు మనిషి వెతుకుతాడో బలవంతంగా డిపోర్ట్ చేయబడటం అనేది ఉంటుంది. దీనికి 4కి సంబంధం ఏమీ లేదండి. మళ్ళీ భయపడతారు. దీనికి 4కి సంబంధం లేదు. డిపోర్టేషన్కి 4కి సంబంధం ఏం లేదు. కానీ ఈ డిపోర్టేషన్ మీ దాంట్లో ఉన్న 4 మిమ్మల్ని పంపించింది, కానీ మీరు ఎలాగూ వెళ్ళగలరు కదా, లీగల్గా ఎందుకు వెళ్ళలేదు అనేది నా క్వశ్చన్. అర్థమైంది కదండి. లీగల్గా ఎందుకు అంటే ఒక మనిషి ఆలోచన విధానం ఎలాగా పాడైపోయింది అంటే, ఉన్న ఊళ్ళో గెలవలేక పరాయి దేశంలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ మనం ఉన్న ఊళ్ళో చేసేదే చెయ్యడం అనేది ఉంది చూసారా, ఇది మనిషి తాలూకు అజ్ఞానానికి పరాకాష్ట, ఇంకా అంతకంటే ఏం లేదు. అయితే 4 తప్ప మిగిలిన ఏ నెంబర్లు ఫారిన్ జర్నీ ఇవ్వవా, ఫారిన్ స్టేని ఇవ్వవా, మేము ఫారిన్లో చదువుకో అక్కర్లేదా అనే క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటంటే 1 నుంచి మొదలుకొని 31 వరకు ప్రతి నెంబరు మీకు ఫారిన్ ఛాన్స్ని ఇవ్వగలదు. కొంతమంది డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, మంచి యూనివర్సిటీలో ఫీజులు కట్టగలను కాబట్టి వెళ్ళిపోయి చదువుకోండి. నాకు ఇక్కడ సీట్ రాలేదు, నేను బయట కంట్రీకి వెళ్ళి చదువుకుంటాను, బికాజ్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. మరి ఈ 2 విషయాల్లో కూడా మీకు 4 ఉండాలని రూల్ లేదండి. ఎనీ నెంబర్ 1 కూడా వెళ్తుంది ఫారిన్, 2 వెళ్తుంది, 3 కొంచెం తక్కువ అనుకుంటానండి. మిగిలిన వాటితో కంపేర్ చేస్తే ఒక 30 to 40% తక్కువ ఛాన్సెస్ 3కి మాత్రమే ఉంటాయి. 4కి 100% ఛాన్సులు ఉంటాయి. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇక్కడ 4కి అవకాశాలు ఏంటంటే టెక్నికల్ ఇంజనీరింగ్ కానీ, టెక్నికల్ లైన్స్ అయిన మెడిసిన్ కానీ, ఫార్మసీ కానీ, నర్సింగ్ కానీ, ఇంకా చాలా ఉన్నాయి కదండి. ఇవన్నీ 5 అంటారా, ఈ 5 అలా తోస్తే వెళ్ళిపోదు. పేరెంట్స్ వెళ్తే వెళ్తుంది, ఇంకెవరన్నా వెళ్ళి వీళ్ళని లాక్కుంటే వెళ్తుంది. 5, 6 కూడా కొంచెం తక్కువ అనిపిస్తాయండి ఫారిన్ జర్నీస్, కానీ ఉన్నారు 6లో కూడా చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళు ఎందుకు ఉన్నారు అంటే మిగిలిన అన్నీ పనికొస్తాయి అన్నమాట. మనకి చూడటానికి, ఒక రీసెర్చ్ చేయడానికి ఇవన్నీ పనికొస్తాయి. 7 అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోగలదు, ఎక్స్పెక్టెడ్గా కూడా వెళ్ళిపోగలదు అనమాట. 7లో ఉన్న లక్షణం ఇది. 8 అంటారా, ఒక్క మెడిసిన్లో 8కి ఇబ్బందులు ఏమి ఉండవండి. ఇంజనీరింగ్లోనూ ఇబ్బంది పడుతుంది, మెడిసిన్ కాకుండా అయితే మిగిలిన ఏవైనా సరే తీసుకున్నప్పుడు అప్పుడు కూడా ఇబ్బంది పడటానికి అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు 8 ఎంచుకునే దారి ఏమిటి అంటే, ఎలా వెళ్ళొచ్చు, ఎలాగూ విమానంలో వెళ్తే మరి అన్ని లెక్కలు చూపించాలి, పాస్పోర్ట్లు చూపించాలి, వీసాలు చూపించాలి. అదే ఏ షిప్ను పట్టుకొని వెళ్ళిపోయామనుకోండి, పెద్దగా లెక్కలు ఉండవు. ఇంకేదో కంట్రీలోకి వెళ్ళి అక్కడి నుంచి అర్ధరాత్రి బయలుదేరి అమెరికాలోకి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళకి కొదవే లేదు. దాంట్లో తెలిసి చాలా మటుకు 8 ఉంటాయి అనేది కేవలం నా భావన అండి. వాళ్ళ లెక్కల్లో ఎక్కడో చోట 8 వచ్చినప్పుడు ఏది ఏమైనా సరే మనం చెయ్యాలి అనుకుంటే, వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోతాం. నా దగ్గర చదువు లేకపోవచ్చు, నేను 8 అయితే వెళ్ళిపోతా. నా దగ్గర పేపర్లు లేవు, కానీ నేను 8 అయితే వెళ్ళగలిగే ధైర్యం నా దగ్గర ఉంటుంది కాబట్టి నేను వెళ్ళిపోతాను. 9 అంటారా, రాయల్గా వెళ్తుందండి, ఇవన్నీ అవసరం లేదు 9కి. సో నెంబర్లలోనే ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. ఉన్నప్పుడు మీ నెంబర్ మీకేం చెప్తుందో మీరు తెలుసుకున్నప్పుడు మీరు ఎటువైపు వెళ్ళాలో అనేది మీకు ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుంది. న్యూమరాలజీ ఎప్పుడు కూడా మీకు ఒక గైడ్ అనమాట. అంతేకాని అక్షరాన్ని మార్చాను మీరు కుబేర్లు అవుతారని నేను ఎప్పుడన్నా చెప్పానా, మీరు చెప్పమన్నా చెప్పను. ఇలా పెట్టుకోండి బాగుంటారు అని చెప్తాను నేను. ఇలా పెట్టుకోండి బాగుంటారు. ఒకవేళ మీ పేరులో ఐ కనుక మీకు ధనాన్ని ఇవ్వకపోతే నేను ఐని మారుస్తాను, ధనాన్ని ఇచ్చే కాంబినేషన్ నేను వేస్తాను. అది మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పర్మిషన్ ఇస్తే. కొంతమందికి ఎన్ని చేసినా ధనం విషయంలో మనం వాళ్ళని పైకి తీసుకురాలేమండి, వాళ్ళని ఏమీ చేయలేము. ఎందుకు అంటే అసలు వ్యవహారంలోనే, విషయంలోనే ధనం అనేది కనపడలేదనుకోండి,
అక్కడ ఏం చేయగలను చెప్పండి? ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏ శాస్త్రం అయినా సరే చెయ్యలేదు. అర్థమైంది కదండి? ఓన్లీ నెంబర్సే కదా, ఓన్లీ లెటరే కదా అంటారు. విప్పి చెప్తూ ఉంటే పుస్తకాలు వస్తాయండి ఆగకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.